బ్రేకింగ్ న్యూస్. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ఉద్రిక్త పరిస్థితి అదుపులోకి వచ్చింది. పోలేరమ్మ గుడి స్థలం వివాదంలో ఇరు వర్గాలు స్టేషన్కు వెళ్లాయి. స్టేషన్లో వీడియో తీస్తున్న యువకుడిపై సీఐ రవీంద్రబాబు చేయి చేసుకున్నాడు. తన సర్వీస్ రివాల్వర్ పెట్టి బెదిరించాడు. అడ్డొంచిన మరో ఇద్దరు మహిళలను సీఐ దుర్భాషలాడాడు. దీంతో బాధితులు పీఎస్ ఎదుటే ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి గుంటూరు కర్నూలు హైవేపై బైఠాయించి నిరసన తెలిపారు. డీఎస్పీ మురళీకృష్ణ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇక గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ఉద్రిక్త పరిస్థితి అదుపులోకి వచ్చింది. పోలేరమ్మ గుడి స్థలం వివాదంలో ఇరు వర్గాలు స్టేషన్కు వెళ్లాయి. స్టేషన్లో వీడియో తీస్తున్న యువకుడిపై సీఐ రవీంద్రబాబు చేయి చేసుకున్నాడు. తన సర్వీస్ రివాల్వర్ పెట్టి బెదిరించాడు. అడ్డొచ్చిన మరో ఇద్దరు మహిళలను కూడా సీఐ దుర్భాషలాడారు. దీంతో బాధితులు పీఎస్ ఎదుటే ఆందోళనకు దిగారు. ఇక అర్ధరాత్రి గుంటూరు కర్నూలు హైవేపై బైఠాయించి నిరసన తెలిపారు. డీఎస్పీ మురళీకృష్ణ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆ విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎవరైతే డీఎస్పీ ఉన్నారో అతను బాధితులను రివాల్వర్ అంటే సర్వీస్ రివాల్వర్ని పెట్టి బాధితులను బెదిరిస్తున్న ఆ విజువల్స్ అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన క్లియర్గా చూడొచ్చు. స్థలం వివాదం కారణంగా ఇరు వర్గాలు అక్కడికి చేరుకున్నాయి. పోలీస్ స్టేషన్కి వచ్చి ఇరు వర్గాల మధ్య ఉన్న వివాదానికి సంబంధించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగా వాళ్లపై అక్కడున్నటువంటి డీఎస్పీ తన సర్వీస్ రివాల్వర్ పెట్టి బెదిరిస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక యువకుడు ఆ వివాదం మొత్తాన్ని కూడా పోలీస్ స్టేషన్లో జరుగుతున్న తతంగం మొత్తం కూడా యువకుడు వీడియో తీస్తుండగా అతన్ని బెదిరిస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు.